అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిలి గ్రామ సభలో రసాభాస జరిగింది. ఆక్వా వద్దు, వరిచేలు ముద్దంటూ గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. ఆక్వాను నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామంటూ నినాదాలు చేశారు. గ్రామ సభకు ఎంఆర్ఓ హాజరు కాకపోవడంపై సన్నవిలి గ్రామస్తులు మండిపడ్డారు. అధికారులు ఆక్వాజోన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. గ్రామ సభలో గందరగోళం, తీవ్ర వాగ్వాదాలు నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే సన్నవిలి గ్రామ సభలో 2 వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు గ్రామ సభ జరిగిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పచ్చని పల్లెలను ఆక్వా పేరుతో చేయొద్దని ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. రెండు 2016లో నిబంధనల విరుద్ధంగా ఇక్కడ 90 ఎకరాలని ఆక్వా జోన్ లోకి తెచ్చారో, ఆక్వా జోన్ లోకి తేకుండానే ఇక్కడ రియల్ సాగు చేయబడుతుంది. 2016 తర్వాత మేము 18లోకి ఇక్కడ విషపూరిత జ్వరాలు ప్రబలి, బోధులు తవ్వకుండా విష జ్వరాలు ప్రబలి, రోగనిరోధక శక్తి తగ్గి, డయేరియాలు, మలేరియాలు, ఈ ప్లేట్లెట్స్ ఇవన్నీ పడిపోవడంతో మనిషి కూడా ప్రాణాంతకం మీదకి తేవడం జరిగింది. దానితో భాగంగా యువతంతా మేము ఈ చెరువుల నిలుపుదలలో భాగంగా 2018 నుంచి గ్రామాలని సంతకాలు సేకరించి నిలుపుదలలో భాగంగా సంతకాలు సేకరించడం జరిగింది. 2018 నుంచి ఈ నిలుపుదల కార్యక్రమాన్ని మొదలుపెట్టి చివరి దాకా తీసుకొచ్చి నిలుపుదల చేయడంలో మేము ప్రయత్నం సక్సెస్ అయ్యాం. నాకు ఊహ తెలిసి వచ్చేటప్పటికి ఈ చెరువులను తవ్వడం జరిగిందండి. తర్వాత మా ఊహ తెలిసాక మా కొబ్బరి తోటలు పాడయి, అదేవిధంగా మా చెరువుల వల్ల మాకు అనేక అనారోగ్య సమస్యలు ప్రబలించి, అదేవిధంగా ఎంతో వరి నష్టం, కొబ్బరి నష్టం జరిగి ఈ 90 ఎకరాలు ఆనుకుని ఉన్న ఈ 90 ఎకరాల కోసం ఒక 300 ఎకరం ఆయకట్టు మొత్తం పూర్తిగా నష్టం జరిగిందండి. అదేవిధంగా మా గ్రామానికి ఈ చెరువుల బారి నుండి తప్పించాలని అధికారులను కోరుకుంటున్నాం.